அம்மா அம்மா சொல்லு. டேய் புறம்போக்கு, உன்னை உரிக்க போறேன் பாரு. அம்மா சொல்லு. அம்பு தாத்தா. సో హలో గాయస్, ఈరోజు మన వీడియో వచ్చేసి డాడా మూవీ ఈఎఫ్ఎక్స్ ఎడిటింగ్ ఎలానో తెలుసుకుందాం. ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చిన వారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇంకెవరైనా ఈ మూవీ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో మూవీ లింక్ ఇస్తా, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మూవీ మాత్రం తమిళ్లో ఉంటుంది, తెలుగులో లేదు. ఎవరికైనా అర్థమయ్యేది ఉంటే డౌన్లోడ్ చేసుకోండి తెలుగు వాళ్ళు. ఓకే గాయస్, ఇంకా లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో గాయస్, ఇప్పుడైతే మనం కొత్త అలైట్మోషన్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం. కొత్త అలైట్మోషన్ కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే యాప్ సెండ్ చేస్తున్నా. ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే కొత్త అలైట్మోషన్ ఇలా ఉంది. తర్వాత ప్లస్ సింబల్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు అయితే ఇప్పుడు కొత్త ఆప్షన్ వచ్చింది 4K అని. 4K చేసుకోవచ్చు, 1440p కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 1440p అయితే చేస్తున్నా. క్రియేటివ్ ప్రాజెక్ట్ 2 క్లిప్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇదొక క్లిప్పు అండ్ ఇంకొక క్లిప్ అయితే యాడ్ చేద్దాం. ఓకే, ఇదో క్లిప్ అయితే యాడ్ చేస్తా. నెక్స్ట్ దీనికైతే ఇప్పుడు మనం ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం పల్స్ సైజ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తాం. వీడియో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్కి పోయి యాడ్ ఎఫెక్ట్ సెర్చ్ చేసుకోండి. పల్స్ సైజ్ అయితే సెర్చ్ చేసా. స్టాండర్డ్ సెట్టింగ్. ఓకే, స్టార్టింగ్ వన్ అయితే 0 ఉంచుకోండి. గ్లో అనే పైన క్లిక్ చేసి స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్, తర్వాత మిడిల్లో ఒక కీ ఫ్రేమ్, మళ్ళీ ఇట్లా లాస్ట్కి ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి. మళ్ళీ లాస్ట్గా ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్. ఓకే గైస్, సో తర్వాత ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడికి రండి. ఈ గ్లో అనేది 1.47 అయితే పెట్టుకోండి. ఓకే, సెకండ్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చి 0 చేసుకోండి. మళ్ళీ సేమ్ 0. మళ్ళీ లాస్ట్ ఎండింగ్కి వచ్చి 1.90 అయితే పెట్టుకోండి. ఓకే 90. తర్వాత ఈ పైనది క్లిక్ చేసుకొని అయితే మొత్తం పెంచుకోండి. ఓకే, బ్యాక్ వచ్చేసి కలర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం. కలర్లోకి పోయి సాచురేషన్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఇదైతే +6 చేసుకోండి చాలు. ఓకే, బ్యాక్ వచ్చేసి జూమ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుందాం. జూమ్ బ్లర్. సో జూమ్ బ్లర్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇక స్టార్టింగ్లో ఈ సెకండ్ వన్ క్లిక్ చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. కొద్దిగా జరుపుకొని మళ్ళీ కీ ఫ్రేమ్. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ అయితే కొంచెం 20 or 24 చేసుకోండి. సెకండ్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చి 0 చేసుకోండి. ఓకే, ఇలా లాస్ట్ ఎండింగ్లో కూడా మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి ఎండింగ్కి ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి స్టార్టింగ్ ఎండింగ్లో మళ్ళీ సేమ్ 20 or 30. ఓకే, 23 అయితే తెచ్చుకున్నా. ఒక బ్యాక్ వచ్చేసి యాడ్ ఎఫెక్ట్. సో నెక్స్ట్ అయితే టైల్స్ యాడ్ చేసుకుందాం. ఓకే, స్టాండర్డ్ సెట్టింగ్. ఓకే, తర్వాత బ్యాక్ వచ్చేసి కలర్ టెంపరేచర్ అయితే యాడ్ చేసుకుందాం. స్టాండర్డ్ సెట్టింగ్. ఇదైతే 8000 అయితే పెట్టుకోండి. $8160 అయినా పర్లేదు, 70 అయినా పర్లేదు. ఓకే, బ్యాక్ వచ్చేసి అయితే యాడ్ చేసుకుందాం. సో ఫేడింగ్ అయితే ఇన్ కాడ 10 చేసుకోండి, అవుట్ కాడ 20 అయితే పెట్టుకోండి.
ఓకే, తర్వాత బ్యాక్ చేస్తాం. ఈ కింద లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి సెకండ్ లేయర్ ఉంది కదా, సెకండ్ లేయర్కి అయితే ఎఫెక్ట్ పోయి మళ్ళీ 3 డాట్స్ వచ్చి పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే వీడియో ఇట్లా వచ్చేసింది చూడండి. ఓకే గైస్, వీడియో అయితే ఇంతే. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గాయస్, ఇంకొక ఆప్షన్ అయితే నేను మర్చిపోయా. అదేం ఆప్షన్ అంటే, ఇన్ని రోజుల నుంచి మనకు ఇది ఫోటోకే ఉండేది ఆప్షన్, ఇప్పుడైతే వీడియో కూడా వచ్చేసింది. ఏం ఆప్షన్ అంటే అది స్పీడ్ ఆప్షన్. వీడియో క్లిక్ చేసుకోండి, ఈ లెఫ్ట్ సైడ్ అయితే స్పీడ్ ఆప్షన్ ఉంటుంది. స్పీడ్ ఆప్షన్ చేసుకోండి. మైనస్ అన్నామనుకో వీడియో స్లో అవుతుంది, ప్లస్ అన్నామనుకో వీడియో స్పీడ్ అవుతుంది. సో ఇంకా లేట్ లేకుండా దీని గురించి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడైతే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. మన నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ప్రతిరోజు వీడియో చేయడానికైతే ట్రై చేస్తా. మీ సపోర్ట్ అయితే నాకు ఇంకా కావాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.